సపోర్ట్ చేసిన వాళ్ళే ఇన్ఫ్యాక్ట్ దీన్ని అంతా కూడా ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. ధ్రువ్ రాతి రాహుల్ గాంధీ మోడీ కంటే బెటర్ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలన్న వ్యక్తి ఆయనే అది చేశాడు. సరే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది అని చెప్తుంది, కానీ వాళ్ళు ఏమంటారు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, అది ప్రతీకాత్మక చిత్రం. అక్కడేం జరుగుతుందో చెప్పడానికి ఒక సింబాలిక్గా ఒక పిక్చర్ గీశాం. వాళ్ళు స్మితా సబర్వాల్ కూడా నోటీసులు ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ తను టూరిజం సెక్రటరీగా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది. ఇక్కడ చెప్పుకోవాలి స్మితా సబర్వాల్కి ఎందుకు నోటీసులు ఇచ్చారు, ఏం జరిగింది ఇదే కేసులోనే. అందరికీ నోటీసులు ఇస్తున్నారు. ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వాళ్ళకి మీరు ఇచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజు, మీ వల్ల తప్పుడు సమాచారం వెళ్ళింది, మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు, మీరు విట్నెస్గా సాక్షిగా మీరు స్టేట్మెంట్ ఇవ్వండి అని అందరికీ నోటీసులు ఇస్తున్నారు చాలా మందికి. సో అదే సందర్భంలో ఇవాళ స్మితా సబర్వాల్కి కూడా పోలీసులు నోటీసు ఇచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నోటీసు ఇచ్చారు ఐఏఎస్ అధికారికి. ఏమని నోటీస్ ఇచ్చారంటే, స్మితా సబర్వాల్కి మీరు మీ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోస్ట్ చేశారు, ఎందుకు పోస్ట్ చేశారు, అది ఏ ఇమేజ్, దానివల్ల కొన్ని పెద్ద మిస్కమ్యూనికేషన్ జరిగింది, కాబట్టి మీరు దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వండి, మీరు మా పోలీస్ విచారణకు హాజరుగండి అంటూ స్మితా సబర్వాల్కు నోటీస్ ఇచ్చారు. ఇస్తే కనుక స్మితా సబర్వాల్ మనకు అందిన సమాచారం మేరకు ఆమె రిప్లై ఇచ్చింది ఏంటంటే, ఒకటి, మీరు నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి, మీరు ఏదైతే ఎఫ్ఐఆర్ అంటారో ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి. రెండవది, నేను ఎక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్ చేయలేదు, సేవ్ హెచ్యు బయోడైవర్సిటీ అని ఏదైతే ట్విట్టర్లో పోస్ట్ చేశారో ఆ పోస్టును నేను రీట్వీట్ చేశాను, అంతే తప్ప నేనేం స్వయంగా నా అంతటి నేను పోస్ట్ చేయలేదు, రీట్వీట్ చేశాను. రెండోది, దానిలో ఏమని ఉంది, అది ఇచ్చే ప్రతీకాత్మక చిత్రం, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిత్రం కాదు, ఏ చిత్రం కాదు, ప్రతీకాత్మక చిత్రం అంటే సింబాలిక్గా ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పడానికి యూజ్ చేసిన చిత్రం. సో ఇట్ ఈస్ దానిలో ఎక్కడ కూడా నేను ఎటువంటి తప్పు చేయలేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ రాయలేదు. సేవ్ హెచ్యు అంటే తప్పే ఉంది, సేవ్ హెచ్యు బయోడైవర్సిటీ అంటే తప్పే ఉంది. మూడవది, పోలీస్ స్టేషన్కు 15వ తేదీన వచ్చి మీరు మా ముందు విచారణకు హాజరుగండి అని చెప్పి ఆమెకు నోటీస్ ఇచ్చారు. ఆమె రిప్లై ఇచ్చారంటే, భారతీయ నాగరిక బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం, కొత్త చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్కి మహిళలు వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సెక్షన్ 170 కొన్ని క్రిమినల్ కేసెస్లో అయితే ఓకే, ఇది చాలా చిన్న కేసు. సెక్షన్ 179 ప్రకారం పోలీస్ స్టేషన్కు వెళ్ళి మహిళలు విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదు, ఆ పోలీస్ అధికారే ఇంటికి వచ్చి స్టేట్మెంట్ తీసుకోవాలి. ఆ విషయాన్ని ఆమె గుర్తు చేశారు. నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉండే స్మితా సబర్వాల్, నిన్న అంటే ఏప్రిల్ 15న, కానీ ఆమె అటెండ్ కాకుండా ముందు నేను చెప్పిన, మీరు నోటీస్ ఇచ్చారు కదా, నోటీస్కు నేను ఏదైతే రిప్లై ఇచ్చానో మీరు దాన్ని కౌంటర్ చెప్పండి. ఒకటి, ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇవ్వండి. రెండవది, నేను ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం కామెంట్ చేయలేదు, నేను రీట్వీట్ మాత్రమే చేశాను. ఆ రీట్వీట్లో కూడా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిత్రం అని మీరు ఏదైతే అంటారో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ప్రతీకాత్మక చిత్రం. మూడోది, సేవ్ హెచ్యు సేవ్ బయోడైవర్సిటీ అంటే తప్పే ఉంది. నాలుగోది, మహిళను విచారణ అధికారికి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగే అవకాశం లేదు, మహిళ ఇంటికే పోలీస్ అధికారులు వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి. యు ఆర్ నాట్ మేడ్ అక్యూజ్డ్ అంటే నిందితురాలుగా చేర్చలేదు, ఆమెను సాక్షిగా విట్నెస్గా పిలిచారు. విట్నెస్గా ఉన్నప్పుడు మహిళ ఇంటికే రావాలి. మీకు గుర్తునే ఉంటుంది, లిక్కర్ స్కామ్లో కవిత ఇంటికే వెళ్ళి ఆఫీసర్స్ వచ్చి రికార్డ్ చేసుకున్నారు స్టార్టింగ్లో. సో ఇవన్నీ విషయాలు కూడా ఆమె చెప్పారు. సో అల్టిమేట్గా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నష్టం జరుగుతుంది అంటుంది, యాక్టివిస్టులు ఏమో ఇది ప్రతీకాత్మక చిత్రాలు అంటున్నారు. మొత్తానికి ఇది ఇబ్బందికరమైన పరిణామే రెహానా, చాలా ఇబ్బందికరమైన పరిణామం రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరమైన పరిణామమే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబోతున్నారు ఆయన చేతిలో 2 ఇంపార్టెంట్ కేసులు ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ మీద నెగటివ్ ఇంప్రెషన్ ఉంది. రెండోసారి మళ్ళీ మేము చీఫ్ సెక్రటరీని జైలుకు పంపిస్తాం అని చెప్తున్నారు. ఆ 100 ఎకరాల్లోనే మేము తాత్కాలిక జైలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ప్లస్ ఇంతకుముందు మనకు అడ్వకేట్ మోహిత్ రావు చెప్పినప్పుడు ఆర్టికల్ 142 ప్రకారం ఎన్విరాన్మెంట్ను, ఎకాలజీని, పర్యావరణాన్ని రక్షించేందుకు మేము ఎంత దూరమైనా వెళ్తాం, విల్ గో అవుట్ ఆఫ్ ది వే.
అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. సో సుప్రీంకోర్టు అయితే చాలా క్లియర్గా గట్టిగా ఉంది. మరి వీళ్ళు ఏం సాక్ష్యాలు ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ May 15th వరకు, ఎట్లా ముందుకెళ్తారు? ఎందుకంటే వీళ్ళు ఏ చెట్లను కొట్టడానికి ఎటువంటి పర్మిషన్ అయితే తీసుకోలేదు. సో అల్టిమేట్గా ఇక్కడ మంత్రో కంటే ఎక్కువ అధికారులు ఇరుక్కుంటారు. అల్టిమేట్గా చీఫ్ సెక్రటరీ ఇరుక్కుంటారు, అటవీ శాఖ అధికారులు ఇరుక్కుంటారు, వాళ్ళు ఇరుక్కుంటారు కదా. వాళ్ళు ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు ఆర్డర్ ఇస్తే సార్ ఇది కోర్టు జడ్జిమెంట్, ఇట్లా మనం ముందుకు వెళ్ళొద్దు అని చెప్పాల్సిన బాధ్యత అధికారులది. అధికారులకు చట్టాల మీద అవగాహన ఉండాలి. సో ఇక్కడ సమ్ వేర్ మిస్కమ్యూనికేటెడ్. ఒకటి భూముల అమ్మకాలు చేపట్టింది ఇదే ఫస్ట్ టైమా అంటే అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వాలు, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, కేసీఆర్ అందరు భూముల అమ్మకాలు చేశారు. కేసీఆర్ కూడా కోకాపేటలో ఒక ఎకరంకు 100 కోట్లు అని చెప్పారు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అది అటవీ భూమి కాదు, కొండల గుట్టలు ఉన్న భూమిని. వీళ్ళు అటవీ భూమిని వీళ్ళు కూడా అటవీ భూమి కాదంటున్నారు. కానీ సుప్రీంకోర్టు ఏమంటది, 20 సంవత్సరాలు అక్కడ చెట్లు మొలిచాయి, జింకలు ఉన్నాయి, అక్కడ జింకలు లేవు. కోకాపేటలో అడ్వాంటేజ్ ఏంటంటే జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయని ఇప్పుడు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కొంచెం విజువల్స్ అన్ని తీసి డ్రోన్ షాట్ తీసేసరికి కోర్టు కూడా ఇప్పుడు ఓకే అంది. అటవీ భూమి కాకున్నా సరే చెట్లు మొలిస్తే చెట్లు కొట్టేయద్దు. మన ఇల్లు కూడా అటవీ భూమి కాదు కదా, ఇంట్లో చెట్లు అయినా పర్మిషన్ తీసుకోవాలన్నప్పుడు ఇక్కడ పర్మిషన్ లేకుండా కొట్టారు. ఇది ముఖ్యమంత్రికి మంత్రివర్గానికి కొంత అధికారులు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ విధమైన సిచ్యువేషన్ ఉండేది కాదు. ఏదైనా ఒక ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఆ 400 ఎకరాలు అమ్మడం సంగతి అటుంచితే నువ్వు ముందు ఇది ఎన్విరాన్మెంట్ లాస్, పర్యావరణ చట్టాలను ఎందుకు ఉల్లంఘించావనే సిచ్యువేషన్కి రాష్ట్ర ప్రభుత్వం నెట్టివేయబడ్డది. ఇప్పుడు దానికి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి. ఈ 400 నేను ఇప్పుడు అడ్వకేట్ మోహిత్ రావు చెప్పినట్టు 400 ఎకరాలు అమ్మితే 30,000 కోట్లు 40,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వస్తే దాన్ని ఫ్రీ బీస్ అంటే మన ఈ 6 గ్యారంటీలో ఖర్చు పెడదాం అనుకున్నారు. ఆ సంగతి ఇప్పుడు ఈ కోర్టులో పోయిన తర్వాత ఇంకా దాన్ని అమ్మడం అన్నది అసాధ్యం. ముందు అమ్మడం సంగతి పక్కన పెడితే మళ్ళీ కొట్టేసిన చెట్లను ఎట్లా పెంచుతావో చెప్పు అని అడుగుతుంది కోర్టు. కొట్టడానికి ఏం పర్మిషన్ తీసుకున్నావు అని అడుగుతుంది. ప్లస్ ఆ వైల్డ్ లైఫ్ ఏవైతే ఉందో దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నావు అని అడుగుతుంది. సో అండ్ హీఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ చీఫ్ జస్టిస్. సో నా కన్క్లూజన్ ఏంటంటే ఇంకా 400 ఎకరాల భూమి గురించి ఇప్పట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమ్మడం గురించి మర్చిపోవాల్సిందే. 10,000 కోట్ల రూపాయలు వాళ్ళు లోన్ ఏదైతే తెచ్చుకున్నారో దాన్ని తనఖా పెట్టి అది కష్టమే, దాన్ని వేరే దానిలో చెల్లించాలి. మూడవది ఈ కేసులో కంటెంప్ట్, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఉల్లంఘించింది కాబట్టి సుప్రీంకోర్టు కంటెంప్ట్, కోర్టు ధిక్కరణని ఎదుర్కోవాల్సింది అధికారులు. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందికరమైన పరిణామమే ఈ కేసు. అయితే కొంత ట్రబులే, అంటే ఒకటి తలిస్తే ఇంకొకటి అయింది. ఇప్పుడు హైడ్రానేమో శనివారం ఆదివారం తెలిసి కొట్టేశారు. బిల్డింగ్స్, ఇల్లీగల్ బిల్డింగ్స్ అవన్నీ కొట్టేశారు. కానీ బిల్డింగ్ వేరు, చెట్టు వేరు. సో బిల్డింగ్స్ చాలా కొట్టేశారు, కానీ ఎక్కడ కూడా బిల్డింగ్ కొట్టేసినప్పుడు హైకోర్టు కూడా కామెంట్ చేసింది అనుకోండి. బట్ ఒకటి మళ్ళీ ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, చెరువుల పక్కన ఏ అక్రమ నిర్మాణం అయినా దానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బుల్డోజర్స్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే యోగి ఆదిత్యనాథ్ లేదా కొన్ని బీజేపీ ప్రభుత్వాలు బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బిల్డింగ్స్ నిలమట్టం చేస్తున్నాయి, మత కలహాలు లేకపోతే వేరే దానిలో ఉంటే వాటికి. కానీ ఆ ఎగ్జామ్ట్ ఏం చేసిందంటే చెరువు పరిధిలో కనుక బిల్డింగ్స్ వస్తే దానికి ఎవరు పర్మిషన్ అవసరం లేదని చెప్పి, అది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి. ఇక్కడ కూడా ఈ HCU 400 ఎకరాల్లో చెరువు ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు హైడ్రా విషయంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం బయటపడ్డా, ఈ విషయంలో ఈ 400 ఎకరాల భూమి అమ్మడం పక్కన ఉంచితే ఉన్న దీనికి క్లారిఫికేషన్ ఇచ్చేందుకు సరిపోయేటట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓకే భరత్. సో డిఎన్డీలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇంకో ఇంట్రెస్ట్